Hello everyone, welcome back to Sadak the Achievers. So in the last two classes we completed the dot product and cross product, right? So lecture 3 lo vectors lecture 3 we completed the dot product of the vectors, dot product, and vectors lecture 4 lo we completed cross product. సో ఈ రెండింటికి కలిపి కూడా ఒకటే డిపిపి లెక్చర్ 4లో అప్లోడ్ చేసాం చూడండి అమ్మ. డాట్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్లో డిపిపి అప్లోడ్ చేయలేదు. సో డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్ కలిపి సో లెక్చర్ 4లో డిపిపి అటాచ్ చేసాం. ఓకేనా, సాల్వ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ లెక్చర్ 4 డిపిపి. ఓకేనా, లెక్చర్ 3కి డిపిపి అటాచ్ చేయలేదు. క్లియర్? చలో. సో నౌ ఇన్ టుడేస్ క్లాస్ లెక్చర్ 5లో లెట్ us cover the problem solving on the vectors. So how do we solve the different questions which are asked in the previous year? Okay na? So before that ఒక చిన్న టాపిక్ ఉంది, ఆ టాపిక్ కవర్ చేద్దాం చూడండి. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ వన్ వెక్టార్ ది అలాంగ్ ది అనదర్ వెక్టార్? సో లెట్ సపోజ్ ఇక్కడ ఒక వెక్టార్ ఏ తీసుకుంటున్నాను అండ్ దెన్ లెట్స్ కన్సిడర్ దిస్ ఈజ్ అ వెక్టార్ బి. సో లెట్ సపోజ్ దిస్ ఈజ్ అ యాంగిల్ టీటా బిట్వీన్ దీస్ టూ వెక్టార్స్ నౌ. ఓకేనా, so now if they asked you to write what is the vector, the component of vector b along vector a, so ikkada rasta chudandi, the component of vector b, important topic, last year lo questions adigaru ee topic meeda kuda. So the component of vector b along vector a, సో మనం వెక్టార్ బి కాంపోనెంట్ ఫైండ్ చేయాలి. సో సింపుల్గా ఫస్ట్ ఇక్కడ చూడండి అమ్మా, వెక్టార్ బి ఇక్కడ ఉంది, సో టీటా ఇక్కడ ఉంది. సో షెల్ ఐ సే దిస్ కాంపోనెంట్ వెక్టార్ బి కాంపోనెంట్ అలాంగ్ ఏ విల్ బి బి కాస్ టీటా. ద వెక్టార్ బి కాంపోనెంట్ అలాంగ్ ఏ విల్ బి ది బి కాస్ టీటా, రైట్? సో దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు బి కాస్ టీటా, బి కాస్ టీటా. సో దీన్ని ఎలా రాస్తున్నా అంటే ఆ బి కాస్ టీటాని in place of cos theta shall I write మనకు డాట్ ప్రొడక్ట్ ఫార్ములా ఏంటి? a dot b is equals to magnitude of a into magnitude of b into cos theta, magnitude of a into magnitude of b into cos theta, right? So from here cos theta is equals to, can we write a dot b by magnitude of a into magnitude of b, magnitude of a into magnitude of b. సో ఇక్కడ సింపుల్గా బి ఇంటూ కాస్ టీటా ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. కాస్ టీటా ప్లేస్లో ఏ డాట్ బి వెక్టార్ ఏ డాట్ వెక్టార్ బి బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి, రైట్? సో ఇక్కడ చూడండి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి రెండు క్యాన్సిల్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు? ఏ బై ఏ into vector b. So what you are writing? The component of vector b along the vector a. So దీన్ని సింపుల్గా ఫస్ట్ బి వెక్టార్ రాస్తున్నాను, ఎందుకంటే ఏ డాట్ బి అయినా బి డాట్ ఏ అయినా సేమ్ కదా. సో లెట్ మీ రైట్ బి వెక్టార్ బి. సో ఇది దేనికి ఫార్ములా చూడండి అమ్మా, వెక్టార్ ఏ బై ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ. వెక్టార్ ఏ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ ఈజ్ నథింగ్ బట్ ద యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ. ద వెక్టార్ ఏ బై magnitude of vector a means the unit vector a, right? So therefore simple ga idi rayachchu meeru. So ikkada rasta chudandi, therefore the component of vector b, the component of vector b along vector a is simply b vector b into the unit vector of a, vector b into the unit vector of a, vector b dot ఇది డాట్ ప్రొడక్ట్ vector b dot a cap. సో a cap అంటే the unit vector of a. Clear this part? ఓకేనా? సో ఒకవేళ if they asked you to write what is the component of vector a along b అన్నారు అనుకోండి, ద కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఏ అలాంగ్ బి అన్నారు అనుకోండి. సో సింపుల్ ఇది కూడా. సో ఏం లేదు, ఇక్కడ
వెక్టర్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ బి అలాంగ్ ఏ మీన్స్ బి వెక్టార్ ఇంటూ ఏ క్యాప్ కదా. సో ద కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఏ అలాంగ్ బి విల్ బి ఏ వెక్టార్ ఇంటూ బి క్యాప్, ఏ వెక్టార్ ఇంటూ బి క్యాప్. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఫార్ములా దట్ యూ షుడ్ రిమెంబర్. ఓకేనా. సో అండ్ ఇదేంటి, దిస్ ఈజ్ ద ఓన్లీ స్కేలార్ ప్రొడక్ట్. ఇది ఓన్లీ స్కేలార్ ప్రొడక్ట్ అంటే స్కేలార్ టర్మ్, డాట్ ప్రొడక్ట్ కదా. సో డాట్ ప్రొడక్ట్ కాబట్టి ఇక్కడ మనకు వచ్చింది ఓన్లీ స్కేలార్ టర్మే, అంటే ఇది మొత్తం కూడా మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ. ఎందుకంటే ఏ డాట్ బి లేదంటే బి డాట్ ఏ క్యాప్. సో ఇక్కడ డాట్ ప్రొడక్ట్ ఉంది అంటే మనకు వచ్చే వాల్యూ ఏంటి, స్కేలార్ కదా. సో ఇది మొత్తం ఒక మ్యాగ్నిట్యూడే వస్తుంది. సో మనకు డైరెక్షన్ తెలియదు ఇంకా. సో ఒకవేళ ఇఫ్ దే ఆస్క్ యూ టు ఫైండ్ ద డైరెక్షన్ యాజ్ వెల్, సో డైరెక్షన్ ఎలా ఫైండ్ చేస్తారు? సో డైరెక్షన్ అయితే దాన్ని వెక్టార్ కాంపోనెంట్ అంటారు అనమాట. ద వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ బి అలాంగ్ ఏ, బి అలాంగ్ ఏ, బి అలాంగ్ ఏ. సో ఏముండాలి దానికి, బి అలాంగ్ ఏ అంటే సో మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. వెక్టార్ కాంపోనెంట్కి ఎప్పుడైనా కూడా మ్యాగ్నిట్యూడ్ ఉండాలి అండ్ డైరెక్షన్ కూడా ఉండాలి. సో మ్యాగ్నిట్యూడ్ ఉండాలి అండ్ డైరెక్షన్ కూడా ఉండాలి. సో మనకు మ్యాగ్నిట్యూడ్ ఆల్రెడీ వచ్చింది. సో వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ దట్ వీ గాట్? సో ప్రీవియస్ దాంట్లో నుంచి మనకు మ్యాగ్నిట్యూడ్ ఎంత వచ్చింది, బి వెక్టార్ బి డాట్ ఏ క్యాప్. ఇది మొత్తం కూడా మ్యాగ్నిట్యూడే, ఇది మొత్తం మ్యాగ్నిట్యూడ్ బి డాట్ ఏ క్యాప్, ఇది మ్యాగ్నిట్యూడ్. అవునా. సో మనకి ఇప్పుడు డైరెక్షన్ ఎలా వస్తుంది? సో దీని డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంది చూడమ్మా, ఇది ఏ డైరెక్షన్లో ఉంది, ఎలాంగ్ ఏ ఉంది కదా. సో ఎలాంగ్ ఏ అంటే సో షెల్ ఐ సే ఏ క్యాప్, ఇది వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ బి ఎలాంగ్ ఏ అవుతుంది. సో ఇంతకుముందు చేసింది ఏంటిది, దిస్ ఈజ్ అ స్కేలార్ కాంపోనెంట్ ఆఫ్ బి ఎలాంగ్ ఏ, దిస్ ఈజ్ అ స్కేలార్ కాంపోనెంట్. ఇక్కడ రాస్తున్నా చూడండి, ద స్కేలార్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ బి ఎలాంగ్ ఏ అంటే ఓన్లీ మనకి ఇక్కడ మ్యాగ్నిట్యూడే వస్తుంది. బి వెక్టార్ బి డాట్ ఏ క్యాప్ ఈజ్ అ మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ. గెటింగ్ క్లియర్? సో మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తా చూడండి ఇది. సో ఏవైనా టూ వెక్టార్స్, వెక్టార్ ఏ అండ్ వెక్టార్ బి, సో ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈస్ టీటా. సో ఇప్పుడు వెక్టార్ బి కాంపోనెంట్ ఎలాంగ్ ఏ కావాలి మనకు, వెక్టార్ బి కాంపోనెంట్ ఎలాంగ్ ఏ కావాలి. సో ఏమవుతుంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ టీటా ఉంది. సో ఆబ్వియస్గా మనకి ఇది టీటా ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ మనకి కాస్ కాంపోనెంట్ వస్తుంది కదా. సో బి కాస్ టీటా, సో అదే రాశాను ఇక్కడ. సో బి కాస్ టీటా. సో నెక్స్ట్ కాస్ టీటా ప్లేస్లో ఏ డాట్ బి బై ఏబి, రైట్, ఏ డాట్ బి బై magnitude of A into magnitude of B. సో ఇక్కడ B cancel, magnitude of B cancel. సో A dot B by A. సో ఇక్కడ చూడండి అమ్మా, సో ఫస్ట్ వెక్టార్ A by magnitude of A, వెక్టార్ A by magnitude of A is nothing but యూనిట్ వెక్టార్ ఆఫ్ A, B వెక్టార్కి B వెక్టార్. సో మనకి ఇక్కడ వచ్చింది ఏంటి, ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్ B అండ్ A క్యాప్. సో అంటే డాట్ ప్రొడక్ట్ ఎప్పుడు కూడా మనకు మ్యాగ్నిట్యూడ్ అంటే ఒక స్కేలార్ కాంపోనెంట్ వస్తుంది. అవునా. సో అంటే ఇది స్కేలార్ కాంపోనెంట్ ఆఫ్ ద వెక్టార్ బి అలాంగ్ ఏ, స్కేలార్ కాంపోనెంట్ ఆఫ్ ద వెక్టార్ బి అలాంగ్ ఏ. సో మనకు 99% క్వశ్చన్స్లో ఇదే అడుగుతారు, ద స్కేలార్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ బి అలాంగ్ ఏ ఆర్ వెక్టార్ ఏ అలాంగ్ బి. ఓకేనా. సో ఆ 1%లో ఇఫ్ దే ఆస్క్ యూ టు ఫైండ్ వాట్ ఈస్ ద వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ బి అలాంగ్ ఏ, సో మ్యాగ్నిట్యూడ్ మనకి ఇంతకుముందు ఏదైతే వచ్చిందో అది సేమే ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది. సో బట్ డైరెక్షన్ ఎలా ఫైండ్ చేస్తాం, ఈ బి కాస్ థీటా అన్నది ఏ డైరెక్షన్లో ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది కదా, ఇట్ ఈజ్ ఇన్ ద ఏ డైరెక్షన్. సో ఏ డైరెక్షన్ అంటే ఏ క్యాప్. సో మ్యాగ్నిట్యూడ్ ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చింది మ్యాగ్నిట్యూడ్, అండ్ ద డైరెక్షన్ ఈజ్ ఎలాంగ్ ఏ కాబట్టి ఏ క్యాప్, ఎలాంగ్ ఏ కాబట్టి ఏ క్యాప్. క్లియర్ దిస్ టాపిక్? ద స్కేలార్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ along the another vector and the vector component of one vector along the another vector. Chalo. So let's take one question based on this very simple topic. So ikkada meeku question chesthe ardhamaithe chudandi. So the component of vector A, so some vector is given, idu oka vector icharu along the another vector. So first simple ga em cheyandi, ichina vectors ni A vector is ax I cap plus ay j cap plus az k cap, and then second దాన్ని వెక్టార్ b అనుకోండి, సెకండ్ దాన్ని వెక్టార్ b. సో విచ్ ఈస్ I cap మైనస్ j cap అది.
సో ఇక్కడ చూడండి కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఏ ఎలాంగ్ వెక్టార్ బి కావాలి మనకి. కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఏ ఎలాంగ్ ది వెక్టార్ బి. సో ఫస్ట్ ఫార్ములా రాయండి. ద కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఏ ఎలాంగ్ బి. సో ఎలాంగ్ బి అంటే మనకి ఏమొస్తుంది, కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఏ ఎలాంగ్ బి. సో కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఏ ఎలాంగ్ బి ఫార్ములా చూడండి. కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఏ ఎలాంగ్ బి విచ్ ఈస్ నథింగ్ బట్ వెక్టార్ ఏ ఇంటూ బి క్యాప్. వెక్టార్ ఏ ఇంటూ బి క్యాప్, అంతేనా? వెక్టార్ ఏ ఇంటూ బి క్యాప్. సో ఎలాంగ్ ఏది ఉంటే అది డైరెక్షన్ తీసుకోవాలి, యూనిట్ వెక్టార్ తీసుకోవాలి. ఎలాంగ్ బి కాబట్టి బి క్యాప్. సో ఆఫ్ వెక్టార్ ఏ కాబట్టి వెక్టార్ ఏ తీసుకోవాలి. వెక్టార్ ఏ ఎలాంగ్ బి మీన్స్ బి క్యాప్. ఓకేనా? సో సింపుల్ లాజిక్. సో ఫస్ట్ మనకి వెక్టార్ ఏ ఆల్రెడీ తెలుసు. సో మనకు బి క్యాప్ కావాలి. ఫస్ట్ ఫైండ్ ద బి క్యాప్ వాల్యూ. ఇక్కడ బి క్యాప్ వాల్యూ ఫైండ్ చేస్తా చూడండి. సో మనకు బి క్యాప్కి ఫార్ములా ఏంటి? బి క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు వెక్టార్ బి బై ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. వెక్టార్ బి బై ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. సో వాట్ ఈజ్ వెక్టార్ బి? మనకు వెక్టార్ బి ఏమనుకున్నాం? ఐ క్యాప్ మైనస్ జే క్యాప్. ఐ క్యాప్ మైనస్ జే క్యాప్ ఈజ్ ద వెక్టార్ బి బై. సో హౌ డు యూ ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ బి? సో మనకు మ్యాగ్నిట్యూడ్కి సింపుల్గా ఏదైనా ఒక వెక్టార్ ఇచ్చినప్పుడు దాని మ్యాగ్నిట్యూడ్ ఎలా ఫైండ్ చేస్తాం? ఏఎక్స్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్, అంతేనా? సో ఇక్కడ ఓన్లీ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏఎక్స్ ఐ కాంపోనెంట్కి వాట్ ఈస్ ద కోఎఫిషియంట్? 1. సో ఏఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ 1 హోల్ స్క్వేర్ ప్లస్ జే కాంపోనెంట్కి కోఎఫిషియంట్ ఎంత ఉంది? -1 తీసుకోవాలి. సో -1 హోల్ స్క్వేర్, రైట్? సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఐ క్యాప్ మైనస్ జే క్యాప్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 1 విచ్ ఈస్ రూట్ 2. సో ఇదేంటి మనకి? బీ క్యాప్ వచ్చింది ఇప్పుడు. సో బీ క్యాప్ వి గాట్, రైట్? సో మనకి వెక్టార్ ఏ తెలుసు, బీ క్యాప్ కూడా వచ్చింది. సో కెన్ వీ ఫైండ్ వాట్ ఈస్ ద కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఏ అలాంగ్ బి? సో నెక్స్ట్ లైన్లో చేస్తా చూడండి. సో దేర్ ఫోర్ ద కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఏ along B is equals to, so vector A along B కాబట్టి dot B cap. Vector A dot B cap. So what is vector A? Substitute the vector A value. Ax I cap, Ay j cap plus Az k cap. Ax I cap plus Ay j cap plus Az k cap. So ఇది వెక్టార్ ఏ. సో అండ్ బీ క్యాప్ రాయండి. వాట్ ఈస్ బీ క్యాప్ దట్ వీ గాట్? ఐ క్యాప్ మైనస్ జే బై రూట్ 2. ఐ మైనస్ జే బై రూట్ 2. సో ఇదేంటి రెండింటి మధ్యలో ఉన్నది? డాట్ ప్రొడక్ట్. సో డాట్ ప్రొడక్ట్లో సింపుల్గా ఐ క్యాప్ మల్టిప్లై చేయాలి, జే క్యాప్ అండ్ కే క్యాప్. సో కే క్యాప్ టర్మ్ లేదు కాబట్టి అది 0 అవుతుంది. సో ఏఎక్స్ ఐ క్యాప్ ఇంటూ ఐ క్యాప్. సో ఏఎక్స్ ఇంటూ కోఎఫిషియంట్, ఇక్కడ కోఎఫిషియంట్ ఈజ్ ఏఎక్స్, ఇక్కడ ఐ క్యాప్ కోఎఫిషియంట్ ఈజ్ 1. సో ఏఎక్స్ ఇంటూ 1 ఈజ్ ఏఎక్స్. సో వేరాజ్ ఐ క్యాప్ ఇంటూ ఐ క్యాప్ ఈజ్ 1, అవునా? సో నెక్స్ట్ ఏవై ఇంటూ ఇక్కడ కోఎఫిషియంట్ జే కోఎఫిషియంట్ ఏంటి? -1. సో ఏవై ఇంటూ -1 ఈజ్ మైనస్ ఏవై. సో జే క్యాప్ ఇంటూ జే క్యాప్ ఈజ్ జే క్యాప్ డాట్ జే క్యాప్ ఈజ్ 1 అగైన్, నో నీడ్ టు రైట్. సో ఇది 0 అవుతుంది ఎందుకంటే కే క్యాప్ ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 ఇంటూ ఏజెడ్ ఈజ్ 0. సో నీడ్ నాట్ టు రైట్ బై రూట్ 2. సో దట్స్ అ ఫైనల్ ఆన్సర్ అంతే. దేర్ ఫోర్ ద వెక్టార్ simply the component of vector A along vector B is ax minus ay by root 2. So this is the final answer. Ax minus ay by root 2. This is the final answer. Clear? Very simple question. So this question was asked in MSET 2007. Previous year question, PYQ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకేనా? సింపుల్గా కాన్సెప్ట్ తెలిస్తే చాలు మనకి. సో ఇక్కడ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే జస్ట్ ఇలా చేసేయచ్చు ఆ ప్రాబ్లమ్ని, అవునా? సో ఇది గుర్తుపెట్టుకోండి. కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ బి అలాంగ్ ఏ ఈజ్
వెక్టార్ బి ఇంటూ ఏ క్యాప్. సో ఒకవేళ వెక్టార్ ఏ అలాంగ్ బి కావాలంటే వెక్టార్ ఏ ఇంటూ బి క్యాప్. క్లియర్? చలో, సో లెట్స్ సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. యా, సో సీ హియర్ ద సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇన్ ద ఫిజిక్స్, మనం క్వశ్చన్ చూడగానే భయపడకూడదు. ఓకేనా? మనం ఆ క్వశ్చన్ చూడగానే ఫస్ట్ వణికిపోతాం. ఫస్ట్ ఆ క్వశ్చన్ చూడగానే భయపడకుండా రైట్ ద గివెన్ డేటా. సో దాని తర్వాత హింట్స్ వెతుక్కోండి, క్వశ్చన్లో ఎక్కడెక్కడ ఏం హింట్స్ ఇచ్చారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ డు యూ రీడ్ ద క్వశ్చన్ అండ్ హౌ డు యూ ఇంటర్ప్రెట్ ద డేటా ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వైల్ సాల్వింగ్ ద ఫిజిక్స్ క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి అమ్మా, వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ వెక్టార్స్ ఆఫ్ ఎ చార్జ్డ్ పార్టికల్ మూవింగ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఇన్ ద magnetic field at a instant of time where velocity vector is given, acceleration vector is given. So first given data రాయండి. What is the given data? So మనకి velocity vector is equals to 2i cap plus cj cap అంట. And acceleration vector ఏమి ఇచ్చారు చూడండి. The acceleration vector is given as 3i cap plus 4j cap. 3i cap plus 4j cap is a acceleration vector. సో మనకి ఇప్పుడు ఏం కావాలి? వాల్యూ ఆఫ్ సి ఫైండ్ చేయాలి. ఏం ఫైండ్ చేయాలి? వాల్యూ ఆఫ్ సి ఫైండ్ చేయాలి. సో ఈ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్, దీస్ టూ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో మనకి ఏవైనా 2 వెక్టార్స్ ఇచ్చి ఆ వెక్టార్స్లో అన్నోన్ వాల్యూ ఒకటి ఫైండ్ చేయమన్నారు అనుకోండి, ఆ 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ ఉంటే ద సింపుల్ లాజిక్ దట్ యూ కెన్ రిమెంబర్ ఈజ్ the dot product of those 2 vectors will be equals to 0. అంతేనా? 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ ఉంటే వాటి డాట్ ప్రొడక్ట్ 0 అవుతుందా? ఎందుకు? cos 90 వాల్యూ ఇస్ 0 కదా. సో సింపుల్గా షల్ ఐ సే ద v డాట్ a is equals to 0. v డాట్ a is equals to 0. ఎందుకు? దీస్ టూ ఆర్, సిన్స్ those two are perpendicular to each other. Since those two are perpendicular to each other. రైట్? సో డన్, క్వశ్చన్ డన్. ఇక మీకు డాట్ ప్రొడక్ట్ చేయడం వచ్చు కదా. సో వెక్టార్ వి ప్లేస్లో యూ కెన్ రైట్ 2i క్యాప్ ప్లస్ cj క్యాప్ డాట్ డాట్ వెక్టార్ ఏ ప్లేస్లో 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. రైట్? సో నెక్స్ట్ సాల్వ్ చేయండి దీన్ని. ఇక్కడ సాల్వ్ చేస్తే i క్యాప్ మల్టిప్లై చేయండి, j క్యాప్ మల్టిప్లై చేయండి. సో 2 into 3 6. 2 into 3 6. i క్యాప్ into i క్యాప్ is 1 కదా. i క్యాప్ డాట్ i క్యాప్ is 1. సో అండ్ సిమిలర్లీ c into 4 is 4c. j క్యాప్ డాట్ j క్యాప్ is 1 which is equals to 0. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది చూడండి ఇక్కడ. 4c is equals to -6. 4c is equals to -6. c is equals to -6/4. c is equals to -6/4, where ఇక్కడ c is equals to 2 2s are 2 3s are -3/2. -3/2 is the value of c. Clear? Let us solve the next question. The example 3. So find the angle between 2 vectors. So this is a vector 1 and this is vector 2 is given. So you have to find the angle between these 2 vectors. So this question was asked in MCET 1999, 1999, right? So first write the given data. So 2 vectors ఇచ్చారు. ఫస్ట్ దాన్ని let's suppose vector A అనుకుంటున్నాను. vector A is equals to 6i cap plus 6j cap minus 3k cap, right? And vector B is given as 7i cap plus 4j cap plus 4k cap. అవునా? సో మీకు ఇంతకుముందు ఏం చెప్పాను, ఏదైనా 2 వెక్టార్స్కి యాంగిల్ ఫైండ్ చేయాలంటే సింపుల్గా యూజ్ ద డాట్ ప్రొడక్ట్. సో a డాట్ b ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ a ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ b ఇంటూ కాస్ టీటా, రైట్? సో ఫ్రమ్ హియర్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు, యూ కెన్ రైట్ ఇట్ యాజ్ వెక్టార్ a డాట్ వెక్టార్ b బై magnitude of a into magnitude of b. Magnitude of a into magnitude of b. Then a dot b by ab. So this is a cos theta, right, value. So first ఇక్కడ ఏం ఫైండ్ చేయాలి చూడండి, మనం a dot b ఫైండ్ చేయాలి
అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఫైండ్ చేయాలి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఫైండ్ చేయాలి. సో తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫస్ట్ ఏ డాట్ బి ఫైండ్ చేయండి అమ్మా. వీడియో పాస్ చేసి మీ ఓన్గా చేయండి. ఏ డాట్ బి, సో ఏ అంటే వెక్టార్ ఏ ఏంటి 6i క్యాప్ ప్లస్ 6j క్యాప్ మైనస్ 3k క్యాప్ ఇంటూ డాట్ 7i క్యాప్ ప్లస్ 4j క్యాప్ ప్లస్ 4k క్యాప్. సో డాట్ ప్రొడక్ట్, సో డాట్ ప్రొడక్ట్లో డైరెక్ట్గా i క్యాప్ మల్టిప్లై చేయాలి, j క్యాప్ అండ్ k క్యాప్, రైట్. సో 6 into 7 42, i క్యాప్ ఇంటూ i క్యాప్ is 1, రైట్. సో ఇక్కడ 6 into 4 plus 24, j క్యాప్ డాట్ j క్యాప్ is 1. సో minus 3 into 4 minus 12, సో minus 3 into 4 is minus 12, k క్యాప్ డాట్ k క్యాప్ is 1. సో ఇక్కడ ఎంత వస్తుంది చూడండి ఆన్సర్. సో 42 plus 24 66, సో 66 minus 12 which is 54. So therefore we got a dot b as 54. మనకి a dot b 54 వచ్చింది. సో నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి, the magnitude of a and magnitude of b. So how do you find the magnitude of a? Magnitude of a simply, which can be written as a is equals to square root of ax square plus ay square plus az square. ఇదే కదా మనకి మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా. సో మనకి ఏఎక్స్ కాంపోనెంట్ ఏంటి వెక్టార్ ఏలో 6, ay 6, az -3. సో 6 whole square plus 6 whole square plus -3 whole square, అంతేనా. 6 minus 3. సో which comes out to be, సో ఇది ఎంత వస్తుంది 36 plus 36 plus 9. సో square root of 72 plus 9 81 which is equals to 9. So you have got the magnitude of a as 9. Magnitude of a ఎంత వచ్చింది 9 వచ్చింది. So similarly find the magnitude of b. So magnitude of b can be written as simply b, which is equals to square root of bx square plus by square plus bz square. So bx అంటే 7, by అంటే 4, bz అంటే 4. So 7 square plus 4 square plus 4 square, 7 square plus 4 square plus 4 square. So which comes out to be ఎంత వస్తుంది చూడండి మీ వాల్యూ 49 plus 16 plus 16. So 49 plus 32, 70 to 81 again. So square root of 81 which is equals to 9, right. So 49 plus 32, 40 plus 30, 70, so 11, yeah. So 81 which is nothing but 9. So manaki vector b, magnitude of b is 9, magnitude of a is also 9, right. So which can so next what we have to find, cos theta. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. cos theta is equals to vector a dot vector b by magnitude of a into magnitude of b, magnitude of a into magnitude of b. సో మనకి ఇక్కడ ఈ వాల్యూ ఎంత వచ్చింది, ఇది 54. a dot b is 54 by, so a into b, so what is a into b, a is 9, b is also 9, so 9 into 9, right. So ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయండి అమ్మా. 9 1s are 9 6s are, so 6 by 9, 6 by 9, so 3 2s are 3 3s are, so 2 by 3. సో మనకి ఇక్కడ cos theta is equals to 2 by 3. సో దెన్ మనకు కావాల్సింది ఏంటి, ద యాంగిల్ theta is equals to simply cos inverse of 2 by 3. Theta is equals to cos inverse of 2 by 3. That's it. This is the final answer. Clear? So simple calculations, that's it. ఇక్కడ ఏం చేయలేదు మనం. ఏ వెక్టార్స్ 2 వెక్టార్స్ ఇచ్చి వాటి మధ్యలో యాంగిల్ ఫైండ్ చేయాలంటే సో డైరెక్ట్ ఫార్ములా a dot b is equals to ab cos theta, అక్కడ నుంచి cos theta is equals to a dot b by magnitude of a into magnitude of b. సో ఫస్ట్ a dot b ఫైండ్ చేసాం, దాని తర్వాత magnitude of a ఫైండ్ చేసాం, దాని తర్వాత magnitude of b ఫైండ్ చేసాం. సో దెన్ సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసాం. సో దట్ ఐ గాట్ theta as cos inverse of 2 by 3. So this is the final answer. Clear? చలో. So let's move on to the next question. సో ఫస్ట్ క్వశ్చన్ రాగానే పాస్ చేయండి, వీడియో పాస్ చేసి ట్రై టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ విచ్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 1996 MSET. సో ద యాంగిల్ మేడ్ బై ద వెక్టార్ ఏ along the x-axis. So first
రైట్ ద గివెన్ డేటా. వెక్టార్ ఏ ఇచ్చారు. వెక్టార్ ఏ ఈజ్ ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్. వెక్టార్ ఏ ఈజ్ ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్. సో మనకి ఇంకొకటి ఏమి ఇచ్చారు, ద యాంగిల్ మేడ్ బై ద వెక్టార్ ఏ అండ్ ద అనదర్ వెక్టార్ ఈజ్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్. వాట్ ఈస్ ద వెక్టార్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్? వెక్టార్ along the x-axis. The vector along the x-axis is simply I cap. అంతేనా? along the x-axis ఉండే వెక్టర్ ఏంటిది మనకు I cap కదా. సో అంటే ఇది ఇది వెక్టర్, ఇది b అనుకోండి సింపుల్గా. b ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ I cap. సో ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఫైండ్ చేయాలి మనం. సో వెక్టార్ ఏకి వెక్టార్ బికి యాంగిల్ ఫైండ్ చేయాలి. సో ఎలా ఫైండ్ చేస్తాం? మనకు యాంగిల్కి ఫార్ములా ఏంటి? సేమ్ ప్రీవియస్ టైప్ క్వశ్చన్. సో సింప్లీ a డాట్ b బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ a ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. సో చేసేసేయండి. సో ఇక్కడ వాట్ ఈస్ ఏ డాట్ బి? ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు సో ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ డాట్ డాట్ వెక్టార్ బి ఈజ్ ఐ క్యాప్ అగైన్, రైట్? సో ఇక్కడ ఐ క్యాప్ ఇంటూ ఐ క్యాప్ ఈజ్ 1, అవునా? సో జే క్యాప్ ఇక్కడ కాంపోనెంట్ లేదు కాబట్టి 0 అయిపోతుంది అది. సో సింప్లీ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకి ఏ డాట్ బి వాల్యూ 1 అవుతుంది, అవునా? సో ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఫైండ్ చేయాలి. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఎలా ఫైండ్ చేస్తాం? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్. సో ఏఎక్స్కి కోఎఫిషియంట్ ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ ఏవైకి కూడా 1 స్క్వేర్. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ రూట్ 2. రూట్ 2 ఈజ్ ద magnitude of A. So what is the magnitude of B? Magnitude of B is equals to square root of simply I coefficient 1. Only ఒకటే కాంపోనెంట్ ఉంది కాబట్టి 1 square, which is equals to 1. So మనకు magnitude of A వచ్చింది, magnitude of B వచ్చింది, A dot B వచ్చింది. So then cos theta is equals to A dot B. What is A dot B? A dot B place లో 1 substitute చేయండి by magnitude of A is root 2 into magnitude of B 1. So which is equals to 1 by root 2. 1 by root 2. So మనకి cos theta is equals to 1 by root 2 వచ్చింది వాల్యూ. Cos theta is equals to 1 by root 2. So then what will be the theta value? So for which value of cos you'll get 1 by root 2? Cos 45 కదా. Therefore theta is equals to 45 degrees. వెరీ సింపుల్ క్వశ్చన్. ఏదైనా యాంగిల్ అడిగినప్పుడు 2 వెక్టార్స్ ఇచ్చి వాటి మధ్యలో యాంగిల్ అడిగినప్పుడు సింపుల్గా యూజ్ ద డాట్ ప్రొడక్ట్. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాట్ బి బై ఏబి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. క్లియర్? చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా సింపుల్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఇఫ్ ఏ యూనిట్ వెక్టార్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 0.5 I cap plus 0.8 J cap plus C K cap. So then you have to find the value of C find చేయాలి. అంటే ఇక్కడ అన్నోన్ వాల్యూ C ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? హింట్ ఏంటి మనకి? యూనిట్ వెక్టార్. సో యూనిట్ వెక్టార్ అంటే ఏంటి? సో యూనిట్ వెక్టార్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ విల్ బి 1. యూనిట్ వెక్టార్ అంటే ఏంటి? విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ 1. అంతేనా? దాని మ్యాగ్నిట్యూడ్ 1 అవ్వాలి. సో మనకు ఆల్రెడీ వెక్టార్ ఇచ్చారు కాబట్టి ఆ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ని 1కి ఈక్వల్ చేయండి, సరిపోతుంది. ఈ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ని హౌ డూ యూ ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వెక్టార్? సో సింపుల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ సో ఏఎక్స్ స్క్వేర్ కాంపోనెంట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ 0.5 హోల్ స్క్వేర్ ప్లస్ ఏవై 0.8 హోల్ స్క్వేర్ ప్లస్ కేకి కాంపోనెంట్ సి. అంతేనా? కేకి కోఎఫిషియంట్ సి. సో దీని మ్యాగ్నిట్యూడ్, టోటల్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అవ్వాలి? ఇదే కదా మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా. ఈ మ్యాగ్నిట్యూడ్ ఎంతకి ఈక్వల్ ఉండాలి? 1. ఎందుకంటే దే సెడ్ ఇట్స్ అ యూనిట్ వెక్టార్. ఇది హింట్ మనకి. దిస్ ఈజ్ అ హింట్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, రైట్? సో 1. సో సింపుల్గా మనకు ఓన్లీ అన్నోన్ ఈజ్ సి కదా ఇక్కడ. సో వాట్ యూ డూ ఈజ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, SOBS, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే విల్ గెట్ 0.5 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది లెఫ్ట్ సైడ్, and right side 1 square is 1 again. So 0.5 whole square plus 0.8 whole square plus c square is equals to 1. So ikkada 0.5 whole square is 0.25, 0.8 whole square is 0.64 plus c square which is equals to 1. 1 square ante
1 అవుతుంది మళ్ళీ, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఇది ఎంత అవుతుంది చూడండమ్మా. సో 0.89, 0.25 ప్లస్ 0.64, 80 ప్లస్ 4, 89, యా. సో నెక్స్ట్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఫ్రమ్ హియర్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1.089, 1 minus 0.89, right? So from here c square is equals to 1 minus 0.89 is 0.11, 0.11. So therefore c value is equals to square root of 0.11. C value is equals to square root of 0.11. So this is the final value for the c. Okay na? క్లియర్. యూనిట్ వెక్టర్ మనకి ఇక్కడ హింట్ ఏంటి, ద యూనిట్ వెక్టర్ అన్నారు. యూనిట్ వెక్టర్ అంటే దాని మ్యాగ్నిట్యూడ్ని ఈక్వల్స్ టు 1 చేశాను. హౌ డు యూ ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. మనకి ఏఎక్స్ కాంపోనెంట్ తెలుసు, ఏవై తెలుసు, ఏజెడ్ తెలియదు, ఏజెడ్ ప్లేస్లో సి ఇచ్చారు, ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక సింపుల్గా క్యాలిక్యులేషన్ రిమైనింగ్. ఓకేనా? ఓకేనా, వెరీ సింపుల్ క్వశ్చన్స్. జస్ట్ మీకు ఆ ఫార్ములా, ఆ కాన్సెప్ట్ ఐడియా ఉంటే చాలు. So next question చూడండమ్మా. Pause the video and try to do this question on your own. There are two vectors, vector A and vector B. So these two vectors, they are such that the magnitude of vector A plus vector B is equals to the magnitude of vector A minus vector B. ఇక్కడ vectors రాసుకోండి. Vector A minus vector B. So then the angle between those two vectors you have to find. So ఇక్కడ మనకి హింట్ ఏమి ఇచ్చారు చూడండి క్వశ్చన్లో. ఇక్కడ ఏమి ఇచ్చారు? వాట్ ఈస్ ద హింట్ దట్ దే గేవ్? ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ మైనస్ బి. సో ఏవైనా టూ వెక్టార్స్ది హౌ డు యూ ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ మనకి? సో ఇక్కడ ఫస్ట్ గివెన్ దట్ సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ ప్లస్ వెక్టార్ బి ఈజ్ ఈక్వల్స్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ మైనస్ వెక్టార్ బి, వెక్టార్ ఏ మైనస్ వెక్టార్ బి. సో మనకు ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ ప్లస్ బి రిజల్టెంట్? సో ద ఫార్ములా స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ టీటా, 2ab కాస్ టీటా, ఇదే కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ టీటా ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మైనస్ బికి ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ టీటా, minus 2ab cos theta. అంతేనా? Now squaring it on both sides, SOBS, squaring on both the sides, right? సో అప్పుడు ఏమవుతుంది? ఇటువైపు రూటు రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో దెన్ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos theta. ఏవైతే బేసిక్ మ్యాథ్ ఉందో అది ఫాస్ట్గా చేయాలి మీరు, డైరెక్ట్ స్టెప్స్ చేసేటట్లు ఉండాలి. ఎందుకంటే మనకి టైం సేవింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ వైల్ సాల్వింగ్ ద కాంపిటేటివ్ క్వశ్చన్ పేపర్, అవునా? సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా, మైనస్ 2ab కాస్ థీటా, రైట్. సో ఇక్కడ షెల్ ఐ క్యాన్సిల్ ఏ స్క్వేర్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ బి స్క్వేర్ రెండు క్యాన్సిల్ కదా. సో నెక్స్ట్ బ్రింగ్ ఎవ్రీథింగ్ టు వన్ సైడ్. ఇక్కడ 2ab కాస్ థీటా ఉంది, ఇక్కడ మైనస్ 2ab కాస్ థీటా ఉంది. ఈ మైనస్ 2ab కాస్ థీటాని ఇటు సైడ్ తీసుకొస్తే 2ab కాస్ థీటా plus 2ab cos theta, which is 4ab cos theta. So right side terms ఏం లేవు ఇప్పుడు కాబట్టి 0. 4ab cos theta is equals to 0. So then shall I say ab cos theta is equals to 0. 4 నట్ సెండ్ చేశాను, 0/4 is 0. సో ఏబీని కూడా అటు సెండ్ చేయండి. cos theta is equals to 0 అవుతుంది, అంతేనా? 0/ab is 0 again. సో మనకి for which value of cos you'll get 0, for which value of cos you'll get 0. సో ఎప్పుడైతే టీటా 90 అవుతుందో అప్పుడు cos 90 0 అవుతుంది కదా. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees, అంతేనా? cos 90 వాల్యూ ఈజ్ 0. సో అంటే ద యాంగిల్ బిట్వీన్ వెక్టార్ ఏ అండ్ వెక్టార్ బి ఈజ్ 90 degrees. సో గివెన్ ద కండిషన్ దట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ ప్లస్ బి మస్ట్ బి ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ A minus B. Clear? So this is the answer. Theta is equals to 90 degrees. Very simple question. This was asked in 1993 MSET. So chala long back అడిగారు, బట్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి మనకి.
ఓకేనా. సో మీకు ఇక్కడ చాలా ఓల్డ్ క్వశ్చన్స్ కూడా చేయడానికి రీజన్ ఏంటంటే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది అని చెప్పడానికి, అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అన్న ట్రిక్ నేర్చుకోవాలి మీరు. సో ఇవే క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి, ఇక్కడ వాల్యూస్ చేంజ్ అవుతాయని నేను చెప్పను, బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్, ఈ కాన్సెప్ట్ అన్నది ఇంపార్టెంట్ మీకు. ఓకేనా. సి హియర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇఫ్ 2 vectors 2i cap plus 3j cap minus k cap and 4i cap minus 4i cap plus 6j cap plus ck cap are parallel to each other, so then the value of c, you have to find the value of c. So first ఈ వెక్టార్స్ కి నేమ్ ఇవ్వండి. లెట్ ఇట్ బి ద వెక్టార్ a is equals to ఇక్కడ 2i cap plus 3j cap minus k cap. ఓకేనా. సో అండ్ దెన్ వెక్టార్ బి అనుకోండి, సెకండ్ దాన్ని వెక్టార్ బి అనుకోండి. సో విచ్ ఈస్ -4i cap plus 6j cap plus ck cap. సో దీస్ ఆర్ ద 2 vectors. సో ఈ 2 vectors కూడా ఎలా ఉన్నాయి, దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ఇఫ్ ఎనీ 2 vectors ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్, సో దెన్ దేర్ క్రాస్ ప్రొడక్ట్ ఈక్వల్స్ టు 0. ఇఫ్ 2 vectors ఆర్ ప్యారలల్, if any 2 vectors are parallel, so then you can make their cross product is equals to 0. ఎందుకు క్రాస్ ప్రొడక్ట్ ఫార్ములా ఏంటి, a cross b is equals to ab sin theta, right? సో టీటా 0 అయితే ప్యారలల్ అంటే టీటా 0 కదా. సో టీటా 0 అయితే a cross b will become 0, అవునా. సో దట్స్ వై ఇఫ్ 2 vectors are parallel to each other, so simply make a cross b equals to 0. సో అదే 2 vectors పర్పెండిక్యులర్ అనుకోండి, సో సింప్లీ మేక్ దేర్ డాట్ ప్రొడక్ట్ ఈక్వల్స్ టు 0. ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎందుకంటే ఏబి కాస్ టీటా కదా. సో పర్పెండిక్యులర్ అంటే కాస్ 90 0 అయిపోతుంది. సో దట్స్ వై ఏ డాట్ బి బికమ్స్ 0 వెన్ 2 vectors ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో అదే ఆ 2 vectors ప్యారలల్ ఉంటే క్రాస్ ప్రొడక్ట్ 0. సో ఇక్కడ ఒక సింపుల్ షార్ట్ కట్ చెప్తాను చూడండి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, ఏ క్రాస్ బి ఈక్వల్స్ టు 0 చేయాలి, ఏ క్రాస్ బి ఈక్వల్స్ టు 0 చేయాలి. ఓకేనా. సో షార్ట్ కట్ ఏంటంటే, లెట్ సపోజ్ ఒక వెక్టార్ ఏ వచ్చేసి ఇట్ హ్యాస్ సమ్ కాంపోనెంట్స్ axi cap ప్లస్ ayj cap ప్లస్ azk cap. ఓకేనా. సో వెక్టార్ బి వచ్చేసి వెక్టార్ బి bxi cap byj cap ప్లస్ bzk cap ప్లస్ bzk cap. సో వెక్టార్ ఏ అండ్ వెక్టార్ బి, సో ఈ రెండు ప్యారలల్ అయితే, సో ద షార్ట్ కట్ దట్ యూ కెన్ యూజ్, మనకు 10th క్లాస్లో కూడా నేర్చుకున్నారు, ఇఫ్ ఎనీ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్, సో దాన్ని అప్పుడు కండిషన్ ఏంటి, ax బై bx మస్ట్ బి ఈక్వల్స్ టు ay బై by మస్ట్ బి ఈక్వల్స్ టు az బై bz, అవునా. ఈ కోఎఫిషియంట్స్ అన్న రేషియో ఈక్వల్ ఉండాలి. సో దెన్ ఓన్లీ దోస్ 2 vectors ఆర్ సెట్ టు బి ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ax బై bx, ay బై by అండ్ az బై bz మస్ట్ బి ఈక్వల్ ది రేషియో. సో ఇక్కడ సింపుల్గా మీరు ఆ కాన్సెప్ట్ అప్లై చేయండి ఇక్కడ. సో చూడండి ఇక్కడ, సో లెట్ మీ టేక్, సో వాట్ ఈస్ ax బై bx ఇక్కడ. సో ax ఈస్ 2, bx ఈస్ -4. సో 2 బై -4, 2 బై -4, ఇక్కడ 3 బై మస్ట్ బి ఈక్వల్స్ టు bx బై ay బై by విచ్ ఈస్ 3 బై 6. సో ఈజ్ ఈక్వల్స్ టు az -1 బై bz విచ్ ఈస్ c, సో మీరు ఇక్కడ ఏవైనా 2 ఈక్వేషన్స్ తీసుకోండి సరిపోతుంది. ఇదైనా తీసుకోవచ్చు, యూ కెన్ టేక్ దిస్ వన్ ఆర్ యూ కెన్ టేక్ దీస్ 2, యువర్ విష్. ఓకేనా. సో ఈ రెండు తీసుకుంటే ఏమొస్తుంది చూడండి ఇక్కడ, 3 బై 6 ఈజ్ ఈక్వల్స్ టు -1 బై c. ఐఎమ్ రైటింగ్ 3 బై 6 ఈజ్ ఈక్వల్స్ టు -1 బై c. సో క్రాస్ మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లై చేస్తే 3 ఇంటూ c ఈజ్ ఈక్వల్స్ టు -6. సో దెన్ c విల్ బీ ఈక్వల్స్ టు -6 బై 3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు c ఈక్వల్స్ టు -2. సో వెరీ సింపుల్ వన్. సో మనకి c వాల్యూ వచ్చింది ఎంత, -2. సో ద సింపుల్ షార్ట్ కట్ యూ కెన్ యూజ్ వెన్ ఎవర్ 2 vectors ఆర్ parallel to each other, so their coefficients, I cap coefficients ratio must be equals to j cap coefficients ratio must be equals to k cap coefficients ratio, ax by bx, ay by by, az by bz. Clear?
ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ 7 క్వశ్చన్. ఓకేనా. సో విత్ దిస్ లెట్స్ ఎండ్ ద టుడేస్ లెక్చర్. సో దీనికి కూడా విల్ అటాచ్ ద డిపిపి. ఈ లెక్చర్కి ఒక డిపిపి అటాచ్ చేస్తాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో అన్నీ కూడా ఆ డిపిపిలో మెన్షన్ చేస్తాం, డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. సో మీరు లెక్చర్ వినటంతో పాటు ఈ డిపిపి చేస్తేనే యూజ్ ఉంటుంది, ఎందుకంటే క్వశ్చన్ సాల్వింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ఫిజిక్స్. అవునా. మీరు కాన్సెప్ట్ కంప్లీట్ అవ్వగానే ఆ డిపిపి వెంటనే సాల్వ్ చేయండి. ఓకేనా. కాన్సెప్ట్ వచ్చింది కదా అనేసి ఇది చేయకుండా వదిలేయొద్దు. ఓకేనా. సో డిపిపి కూడా అటాచ్ చేస్తాం. ఈ డిపిపిలో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ త్రూ అవర్ మెయిల్ ఐడి. ఓకేనా. క్లియర్. సో విత్ దిస్ లెట్స్ ఎండ్ టుడేస్ లెక్చర్. సో థ్యాంక్ యూ. కీప్ స్టడీయింగ్. హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.